మీరు నా నోట ఉంచి తండ్రి మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా నారాధనంతా కూడా ఉంచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక శ్రేష్టమైన భాగాన్ని మనము ఆలోచిద్దాము. గత వారం మనము ఒక అంశాన్ని ఆలోచించాం. ఏంటి పోయిన వారం ఆలోచించిన అంశం? మోషే జీవితం ద్వారా ఎన్ని విషయాలు? 3 విషయాలు మనం ఆలోచించాం. మోషే జీవితం ద్వారా 3 విషయాలు మనం ఆలోచించాం. గమనించండి, ఆ 3 విషయాల్లో కొన్ని వరకు క్లుప్తంగా అదే ఆ 3 విషయాల్లో మెయిన్ పాయింట్ వరకు మనం ఆలోచించేసి ముందుకు అడుగులు వెళ్తాం. మోషే జీవితం ద్వారా 3 విషయాలు ఎక్కడెక్కడ జరిగినాయి? 3. మోషే జీవిత కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఎన్ని భాగాలు చేశాం? 3 భాగాలు చేశాం. ఈ 3 భాగాలు 3 విషయాలు చెప్పారు. ఎక్కడెక్కడ ఆయన జీవించారు? ఐగుప్తులో 40 సంవత్సరాలు, ఆ తర్వాత మిథ్యాన దేశంలో 40 సంవత్సరాలు, అరణ్యంలో 40 సంవత్సరాలు. గమనించండి, ఐగుప్తులో ఉన్న విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే రక్షించాడని కొన్ని విషయాలు. దాంట్లో కూడా ఎన్ని పాయింట్లు చెప్పాను? 3 పాయింట్లు. ఐగుప్తులో దేవుడు అతన్ని రక్షించాడు. తర్వాత మిథ్యానులో ఏం చేశాడు? మలిచాడు. తర్వాత అరణ్యంలో ఏం చేసుకున్నాడు? వాడుకోవటం మొదలు పెట్టాడు అన్న పాయింట్స్ కూడా చెప్పాను. ఒక్కొక్క దాంట్లో 3 పాయింట్లు చెప్పాను అన్నమాట. అయితే ఆ 3 పాయింట్లు చేస్తే ఎన్ని పాయింట్లు అవుతాయి? ఎన్ని పాయింట్లు అయితే? 9 పాయింట్లు అయితే 3కి ఒక్కొక్కదానికి ఎన్ని పాయింట్లు చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు అవన్నీ చెప్పాను అనుకోండి, మరలా ఈ రోజు కూడా ఏ ప్రసంగం అయితే మోషే గారి జీవితం ద్వారా 3 విషయాలు మరలా మీ చేత చెప్పిస్తాయి. కాబట్టి ఈ రోజు దాని గురించి నేను ఇంకా చెప్పను. కానీ వినవాళ్ళు ఎక్కడ చూడాలి? యూట్యూబ్ లో ఉంది. మరలా వింటే చక్కగా అర్థమైంది. మీరు 2-3 సార్లు విన్నా మాకు తెలుసు అనుకుంటే కుదరదు అనమాట. ఓకే, ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం నీ గుర్తింపు దేనిని బట్టి. అంశం ఏంటి? నీ గుర్తింపు దేనిని బట్టి. దేనిని బట్టి అంటే దీంట్లో క్యాప్షన్ పెట్టుకో, 2 విషయాలు పెట్టుకోండి కింద. లోకాన్ని బట్టా, దేవుని బట్టా. గమనించండి, లోకాన్ని బట్టా లేకపోతే దేవుణ్ణి బట్టా. నీ గుర్తింపు దేనిని బట్టి. గమనించండి, మనిషిని అందరు గుర్తిస్తారా? లోకంలో ఎలా గుర్తిస్తారో చెప్పండి. ప్రభుత్వం మనం ఎలా గుర్తించింది మనం ఇండియన్స్ అని? ముఖాన్ని చూసా. ఏం చూసి? ఆధార్ కార్డు ఉన్నారు. నువ్వు ఇండియా వ్యక్తి అని తెలియాలి అంటే ఏమివ్వాలి రాజు గారు? ఎలా గుర్తించాలి? ఆధార్ కార్డు అనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఓటు కార్డు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అంటే మనం ఈ దేశస్తులని మనం ఎలా గుర్తిస్తాము అంటే ఆ ఆధార్ కార్డుని బట్టి. అందరికి ఏమున్నది చెప్పండి? ఆధార్ కార్డు లేదు అన్నవాడు చేతులు. ఆధార్ లేకపోతే ఏమి లేదు, ఆధారమే లేదు. కాబట్టి మన గుర్తింపు అంతా కూడా ఇండియాలో మన గుర్తింపు అంతా కూడా ఆధారాన్ని బట్టి మన గుర్తింపు. ఓటర్ కార్డుని బట్టి మనం పలానా ఇదని చెప్పి. అందుకని చూడండి, కొంతమంది నువ్వు పలానా ఊరు వాడు అని గుర్తించేది ఏ విధంగా అంటే రేషన్ కార్డు, ఆ ఓటర్ కార్డు, ఐడి వీటిలో చూసి ఆ ఊర్లో ఏముండేది మొత్తం డీటెయిల్ అంతా కూడా ఉండేది. ఇప్పుడు కూడా మనకి ఓటు కార్డు తీయటం కోసం ఏం చేశారు చెప్పండి? ఎన్ని అడిగారు? ఎప్పుడు అడుగుతున్నారు తెలుసా? చచ్చిపోయి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మీ తాత పేరేంటి, మీ నాన్నమ్మ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, ఎవరికి గుర్తుంటాయి?
ఏమనించండి అసలు ఇది చూడండి, ఆ గుర్తింపు కార్డు ఇవ్వటానికి, ఆ ఓటు గుర్తింపు కార్డు ఇవ్వటం కోసం ఎన్ని విషయాలు అడుగుతున్నారు అంటే, మనం ఒక ఓటు వేయటానికి ఆ ఓటర్ గుర్తింపు కార్డు రావటం కోసం ఎన్నో అడుగుతున్నారు. అంటే మనం ఓటు వేయాలి అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. గమనించండి, అంటే లోకంలో ఇంకా కొన్ని విషయాలు కనుక మనం ఆలోచించగలిగితే మనలో ఎలా గుర్తుపడతారు, ఏ విధంగా గుర్తిస్తున్నారు మనల్ని, ఒక మంచి మేస్త్రిగా గుర్తించే విధానం కూడా ఉంది. వీళ్ళు ఈ మేస్త్రి బాగా పనిచేస్తారండి అని గుర్తించే విధానం ఉంది. అది కనుక పని సరిగ్గా చేయలేకపోలేదనుకోండి, ఎలా గుర్తిస్తారు చెప్పండి? అది పని చేత కానివాడండి. అంటే బాగా చేశాడంటే గుర్తించింది సమాజం, ఇదిగో ఈ బిల్డింగ్ కట్టింది నేను అనగా బాగా కట్టాడా, ఎలా కట్టాడని చెప్పేసి వెంటనే గుర్తిస్తూ ఉంటాను. అదే చేత కాకపోతే ఈ మేస్త్రికి ఏమి చేత కాదండి. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గుర్తించవచ్చు. కొంతమంది ఏమో ఎలా గుర్తిస్తారంటే, ఈ లైన్ లో తిట్టేది ఎవరు అంటే, బూతులు తిట్టేది ఎవరంటే చెబుతారు లేదా? ఏంటండి ఎప్పుడు వినలేదు మీరు ఈ పదాలు? మా లైన్ లో లెగిసిన కానించి ఎలాంటి బూతులు వస్తాయంటే ఉదయాన్నే మొదలవుతాయి. అంటే మన ఏరియాలో మనము బ్రతికే విధంగా, బ్రతికే క్రమంలో గమనించండి, ఈ బూతులు తిట్టే వారిని గుర్తిస్తారా అంటే గుర్తింపు, వాళ్ళకు ఒక గుర్తింపు. గమనించండి, మనల్ని దేనిని బట్టి గుర్తించాలి అంటే మనం చేసే పనిని బట్టో, మనం చేసే ఉద్యోగాన్ని బట్టో, మనం చేసే వ్యాపారాన్ని బట్టో సమాజం అంతా కూడా ఏం చేసింది? గుర్తించింది. గమనించండి, మనం చేసే వాటిని బట్టి మనకి ఏమొస్తుంది అంటే, లోకంలో ఏమొస్తుంది? గుర్తింపు వస్తుంది. మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఫలానా వంట మనిషి అంటారు. వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఫలానా వ్యాపారం చేసే వ్యక్తి. గుర్తింపు ఉన్నా లేదా? మురళీధర్ గారు మన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒకే పేరు మీద ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఏ మురళి అంటారు? వ్యాపారం చేసే మురళియా లేకపోతే పెయింటింగ్ చేసే మురళి? అంటే వీళ్ళకి గుర్తింపు ఎలా వచ్చింది? దేనిని బట్టి? చేసే పనిని బట్టి. మీకు అర్థం అవడం కాదు చెబుతున్నా. అంటే మనం చేసే పనిని బట్టి మనకి ఏముంటుంది? గుర్తింపు ఉంటుంది. ఇంట్లో కూడా మనకి గుర్తింపులు ఉంటాయి. గమనించండి, ఇంట్లో కూడా మనల్ని ఒక విధంగా గుర్తిస్తూ ఉంటారు. ఏ విధంగా గుర్తిస్తారు అంటే, వీడు బాగా తిండిపోతండి, లేకపోతే వీడు నిద్ర పోతండి, లేకపోతే వీడు సోమవాళ్ళు అండి. ఇలాగా ఇంట్లో కూడా ఏం చేస్తా ఉంటారు? మనం చేసే కార్యక్రమాన్ని బట్టి మనకు ఒక చిన్న పేర్లు కూడా పెడుతూ ఉంటారు. పెడతారో లేదా? ఇళ్లలో కూడా పేర్లు ఉంటాయో లేవా? ఉంటాయి ఖచ్చితంగా. అంటే మనము చేసే పనిని బట్టి మనకేమొస్తుంది? గుర్తింపు. జాగ్రత్తగా వినండి, మనం చేసే దానిని బట్టి మనకేమొస్తుంది? గుర్తింపు వస్తుంది. గమనించండి, లోకంలో మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనకి గుర్తింపు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు లోకంలో ఉన్న గుర్తింపు గురించి నేను మాట్లాడట్లా. గమనించండి, లోకం ఆటోమేటిక్ గా మనల్ని ఏం చేసింది? గుర్తించింది. మనం బాగా చదివాం అనుకోండి, బాగా చేస్తూ ఉన్నాం అనుకోండి, బాగా ఉన్నాం అనుకోండి, లోకంలో బాగా బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా గుర్తుపడుతుంది. కానీ ఎలాంటి గుర్తింపు మనకు రావాలి అంటే, గమనించేటప్పుడులారా, లోకంలో మనము బ్రతికే దానిని బట్టి మనకు గుర్తింపు అనకూడదు. లోకంలో బ్రతికే దానిని బట్టి మనకు గుర్తింపు రాకూడదు. మరి ఎలాంటి గుర్తింపు రావాలి? మనము ఏమైపోయామో ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టండి. మనము లోకానుసారమా లేకపోతే ఆత్మానుసారమా? కొంచెం చెప్పాలి. మనమంతా ఎవరు? ఎప్పుడు మనం ఆత్మానుసారంగా మారాం? ఎప్పుడు మారాం? ఒకసారి కొన్ని మాటలు చూసి మనం ముందుకు రావడం చూడండి. ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలంట? వేరై
వారిని హెచ్చరి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించడం మొదలు పెడతాం. మూర్ఖులైన ఈ తరం వారికి ఏమవ్వాలంట? వేరే. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే పేతురు గారు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి అయ్యలారా మేమేం చేయాలి అంటే, ఏం చేయాలి, రక్షణ పొందడానికి మేమేం చేయాలి అన్నారు. అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు. ఏం చెబుతున్నారు అంటే, ఇదిగో మీరు లోకస్తులుగా మీరు బ్రతికితే కుదరదు. లోకంలో మీకు ఒక గుర్తింపు ఉంది. లోకంలో మీరు చేస్తున్న పరిస్థితులను బట్టి ఆ పనులను బట్టి మీకు ఒక గుర్తింపు వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, క్రైస్తవులుగా అంటే క్రీస్తుని అంగీకరించగలిగిన ఆ మాటలకు వాళ్ళు అంగీకరించి మీరు రక్షణ పొందాలి అన్నప్పుడు వాళ్ళు వాళ్ళతో చెబుతున్న మాట ఏంటంటే, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి ఏమంటున్నారు? వేరై. గమనించండి, వేరే ఏం పొందాలంట? రక్షణ పొందడని వారికి హెచ్చరించడం, రక్షణ పొందాలని వారికి హెచ్చరించడం. అంటే గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించడం మొదలు పెట్టాలి. ఏంటి ఆ విషయం అంటే, లోకానికి మనం వేరయ్యాము, లోకానికి వేరయ్యాము. ఈ లోకానికి వేరైన వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. ఆలోచించడం ఇలా అంటే క్రీస్తులో లోకానికి వేరైన వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన వేరుగా ఉన్నారు. చూడండి, చాలా మంది అంటారు వీళ్ళు వేరుగా బ్రతుకుతారండి, ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి అసలు పొద్దే కుదరదు. వీళ్ళు వేరుగా బ్రతుకుతారండి, ఈమె వేరుగా బ్రతికిద్ది. వాళ్ళ బ్రతికే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం అన్ని మార్పులు కనబడతాయి అంటారు. గమనించండి, ఇప్పుడు లోకానికి వేరే, మనం దేనికి వేరైపోవాలంటే మూర్ఖులకు ఈ తరానికి వేరే రక్షణ పొందని వారికి హెచ్చరించను. అంటే మనము ఎలాగో రావాలి, ఎలాగో ఉండాలంటే లోకంలో మనకి గుర్తింపు రాకూడదు, లోకంలో మనకి గుర్తింపు రాకూడదు. మరి ఎవరిని బట్టి మనకి గుర్తింపు రావాలంటే గమనించడం, లోకానికి వేరయ్యాం. ఈ వేరైన మన జీవితం ఎలాగ ఉండాలి అంటే క్రీస్తులో మనము జన్మించి ఉంటే దేనిని బట్టి మనకు గుర్తింపు రావాలంటే దేవుణ్ణి బట్టి మనకి గుర్తింపు ఉండాలి. ఎవరిని బట్టి గుర్తింపు ఉండాలి? దేవుణ్ణి బట్టి. ఆటోమేటిక్ గా సమాజం, లోకంలో సమాజం మనం చేసే పనిని బట్టి మనం గుర్తిస్తుంది, మనం బ్రతికే విధానాన్ని బట్టి గుర్తిస్తూ ఉంది. అయితే లోకానికి వేరైన మన జీవితం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతున్నాయి, ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మనకు కనపడాలి. ఇప్పుడు లోకానికి వేరే ఉంటున్నాము, లోకంలో కలిసిపోయేటట్టు బ్రతకూడదు. గమనించండి, లోకానికి వేరే ఉంటున్నాం, లోకంలో కలిసిపోయేటట్టు బ్రతికిదేమకూడదు. మన బ్రతికి ఎలాగ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. మనల్ని గుర్తించాలి. ఏమని గుర్తించాలో తెలుసా? ఎలా గుర్తించాలో తెలుసా? గమనించండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆ వారిని బెరయ స్థుల్ని ఏమని పిలిచారు తెలుసా? బెరయ సంఘస్థులు వాళ్ళు ఏమని పిలిచారంటే క్రైస్తవులు అనబడ్డారు. ఒకసారి చదువుతాం మాటను చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి, అంత్య యొక్క శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎక్కడట? అంత్యోకలో ఉన్న శిష్యులు ఏమవుతున్నారట? క్రైస్తవులు. ఇప్పుడు మన పేరేంటి చెప్పండి? మన పేరేంటి? క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోవడం ఏమైపోయాం? క్రైస్తవులు అయ్యాం. గమనించండి, మొట్టమొదటిగా ఎవరు క్రైస్తవులు అయ్యారు అంటే అంత్యోకలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు. ఇప్పుడు ఈ క్రైస్తవులకు ఏమన్నారు చెప్పండి? క్రైస్తవులకు ఏమన్నారు? మనకు గుర్తింపు దేనిని బట్టి క్రైస్తవులుగా మనం ఎవరిని బట్టి అవుతున్నాము? ఎవరిని బట్టి క్రైస్తవులుగా మారుతున్నాము? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన విశ్వసించి బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం అంతా ఏమవుతున్నాం? క్రైస్తవులు అవుతారు. ఇప్పుడు క్రైస్తవులుగా అయినా మన జీవితం ఎలా ఉండాలంటే
అంటే క్రీస్తుకు తగినట్టుగా మన గుర్తింపు ఉంటుందా? ఆలోచించండి. క్రీస్తుకు తగినట్టుగా మన జీవితం ఉన్నా లేదా? ఖచ్చితంగా. అందుకనే మత్తయి గారు రాసిన సువార్తలో కూడా మాట మాట్లాడుతుంటాడు. 5వ అధ్యాయం మత్తయి గారు రాసిన సువార్త అంటే కొన్ని విలువైన విషయాలు తెలియజేస్తుంటాడు. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వడి అంటారు. చూడండి 5వ అధ్యాయము 14వ వచనంలో నుండి చూడండి. మీరు లోకానికి ఎలాగ మారిపోయారంట? వెలుగు. అంటే లోకానికి వేరైన మనము, అంటే మూర్ఖులకి తరవారికి వేరైన మనము గమనించినట్లుగా ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? లోకానికి ఎలాగుండాలి? వెలుగుగా ఉండాలి. చూడండి ఇక్కడ చక్కగా కొన్ని విషయాలు రాస్తున్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి గమనించండి, మనుషులు మీ సక్రియలు ఏం చేయాలంట? అంటే మనం చేసే పనిని బట్టి మనకేమొస్తుంది? గుర్తింపు వస్తుందా లేదా? మనం చేసే పనిని బట్టి, మనము బ్రతికే విధానాన్ని బట్టి మనకు ఒక గుర్తింపు ఉంటుంది. అయితే క్రీస్తును అంగీకరించి బాప్తిసం చేసుకున్న కాలం నుంచి మన గుర్తింపు ఏంటి? గమనించండి. మన గుర్తింపు ఎలాగో ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే గమనించడం. దేవుడు మనల్ని ఏం చేశాడంటే లోకానికి ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. లోకానికి ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. ఇప్పుడు లోకానికి వెలుగుగా మనం ఏమివ్వాలి? వెలిగివ్వాలి. ఆ వెలిగిచ్చాక మనం ఇప్పుడు ఏం చదువుతున్నారు అంటే గమనించడం. ఏం చదువుతున్నాడంటే మనుషులు మీ సక్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును, వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపనివారు. మనుషులు మీ సక్రియలు చూసి, ఏ క్రియలు చూసి అంట? సక్రియలు. గమనించండి ఏం చెబుతుంది సంఘం, ఏం చెబుతుంది మన గురించి ఏం చెబుతుంది? ఏమయ్యా మనకి గుర్తింపు ఉంటుంది. క్రీస్తులోకి అడుగు పెట్టిన తర్వాత మన గుర్తింపు ఏంటి? ఏమని గుర్తిస్తుంది? సమాజం ఏమని గుర్తిస్తుంది? కుటుంబం ఏమని గుర్తిస్తుంది? సంఘం ఏమని గుర్తిస్తుంది? ఆలోచించండి. ఈ 3 పాయింట్లు ఆలోచించడం మొదలు పెట్టండి. సమాజం మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? కుటుంబం మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? అలాగే సంఘం మన గురించి ఏమని తెలియజేస్తుంది? గమనించండి. ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టండి. అంటే మన గుర్తింపు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే లోకానికి మనం ఏమైపోయాం? వేరయ్యాము. వేరైన మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. ఇప్పుడు వెలుగుగా ఉన్న మనము మన సక్రియలు బట్టి ఏం చేయమంటున్నాడు? దేవునికి మహిమను తీసుకురావాలి. మనుషులని ఎవరు చూస్తారు మనల్ని? మనుషులు మనం చూడటం మొదలు పెడతారు. మీరు ఒకప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉండాలి అంటానికి వెళ్ళలేదు. గమనించండి. అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంటే నువ్వు క్రీస్తులో జన్మించినట్టు ఎలా ఉంటుంది? గమనించండి. క్రీస్తులో జన్మించిన తర్వాత మన అన్ని కూడా ఏమైపోవాలి? మారాలేదా? చూడండి మాటలు కనుక మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఒక మాట మాట్లాడుతుంటాడు. 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఎలాంటి సృష్టి అంట? నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఏమన్నాడు? 17వ వచనం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయు. గమనించండి. అంటే పాతయన్నీ కూడా ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. మరి ఏమి రావాలి వాళ్ళకి? కొత్తదనం రావాలి. అంటే క్రొత్త గుర్తింపు, నీలో ఒక గుర్తింపు రావాలి. నేను గుర్తించే విధంగా, అంటే దేవుణ్ణి బట్టి నిన్ను గుర్తించే విధంగా రావాలి. ఒకప్పుడు అండి తాగుబోతండి,
ఒకప్పుడు అండి తిరిగిపోతండి, ఒకప్పుడు అండి పోతులు అండి. వీళ్ళంతా ఏ పోతులు? చాలా పోతులు ఉన్నాయి. గమనించండి, ఎన్ని పోతులు ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పోతు ఉంటుంది. ఎవరికి లేకుండా మనం చెప్పేది ఏంటి? తాగుపోతు, తిండిపోతు, తిరిగిపోతు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మాకు తెలిసి 4 కోతులు అంటారా? ఎన్ని ఉన్నాయి అలా తెలుసా? చాలా ఉన్నాయి. మా ఊరికి అయితే టకటక చెప్పేది అంటే తాగుపోతు, తిండిపోతు, తిరిగిపోతు, నిద్రపోతు, ఇంకా సోపలు పోతూ. ఈ పోతులు కూడా ఒకటి చెప్పుకోవచ్చు. లోకానికి వేరైన మన జీవితం ఎలాగా ఉండాలి అంటే గమనించండి, అక్కడ క్రీస్తులో మనకు గుర్తింపు రావాలి. క్రీస్తుని బట్టి మనకు గుర్తింపు రావాలి. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఈ రోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాను అంటే అది దేవుని కృపే. నేను ఈ విధంగా ఉన్నానంటే అంటే దేవుడు వేరుపరిచిన మన జీవితంలో సత్క్రియలు కనపడాలి. ఏ క్రియలు కనపడాలి? సత్క్రియలు కనపడాలి. గమనించండి, ఆ సత్క్రియలు చూపించడానికి మనం ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నించాలి. ముందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే లోకానికి వేరైపోయిన మన జీవితం ఎలా ఉండాలంటే లోకంలో గుర్తింపబడకూడదు, లోకస్తులుగా మనల్ని గుర్తించకూడదు. ఎలా గుర్తించాలి అంటే, ఏ విధంగా గుర్తించాలంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది పిలుపులు ఎలాగ పిలుస్తున్నారు అంటే, ఏ విధంగా పిలుస్తున్నారంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు గుర్తిస్తూ ఉన్నారు. చూడండి ఎలా గుర్తిస్తున్నారో కొన్ని విషయాలు కనుక మనం చూడగలిగితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు గుర్తిస్తున్న కొన్ని విషయాలు మనం ఆలోచించడం మొదలు పెడతాం. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక స్త్రీ గురించి మనం ఆలోచిద్దాం. 9వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. 36వ వచనం అందరూ కూడా తీయటానికి ప్రయత్నించండి. మరియు ఎవరన్నంట? తబితాను ఒక శిష్యురాలు ఉండినా, ఆమెకి దోర్క అని పేరు. భాషాంతరం అంటే ఆ పేరుకి. ఆమె సత్క్రియలను, ఏ క్రియలు అంట? సత్క్రియలు. చూడండి, గమనించనుకుంటున్నారా? ఆమెకి ఒక గుర్తింపు ఉంటుంది. ఏంటి ఆ గుర్తింపు అంటే ఆమె ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నారు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. గమనించండి, అంటే ఆమెకు ఒక గుర్తింపు అంటే ఏంటి ఆ గుర్తింపు అంటే ఆమె సత్క్రియలను, ధర్మకార్యములు బహుగా చేసి ఉండదు. అంటే ఆమె గుర్తింపు తన సంఘంలో అక్కడ ఉన్న బ్రతికిన విధానంలో ఆమె గుర్తింపు ఏంటో తెలుసా? ఆమె సత్క్రియలు, ధర్మకార్యములు. చూడండి, చాలా మందికి కొన్ని గుర్తింపులు. ఎంగిలి చేత్తో ఏం చేయాలంట? కాకిని కూడా కావాలి. ఎంగిలి చేతిలో కాకిని కూడా కావాలి. కొంతమందికి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గుర్తిస్తుంటారు. కానీ క్రీస్తులో అడుగు పెట్టిన తర్వాత మన సత్క్రియలు ఎలా ఉండాలంటే పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పాలి, మహిమపరచాలి. అంటే మనకు ఒక గుర్తింపు రాదు. వీళ్ళు ప్రత్యేకంగా బ్రతుకుతారండి, వీళ్ళు ప్రత్యేకమైన జీవితం, ఈ ప్రత్యేకమైన లక్షణాలు అని చెప్పేసి మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి, ఎవరు చెప్పాలి అంటే గమనించగలుగుతారా? సమాజము గుర్తించే విధంగా ఉండాలి, మన కుటుంబం గుర్తించే విధంగా ఉండాలి. గమనించండి, అలాగే మన సంఘము మనల్ని గుర్తించే విధంగా ఉండాలి. మన సంఘము గుర్తించే విధంగా ఉండాలి. ఆలోచించండి ఒకసారి, మన గుర్తింపు దేనిని బట్టి మనం గుర్తిస్తున్నాం? మనం చేసే పనిని బట్టి గుర్తింపు వస్తుంది. మనం చేసే ఆ ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి గుర్తిస్తుంది. కానీ మనం చేసే భక్తిని బట్టి గుర్తింపు ఉంటుందా? ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో అయితే చూడండి, ఆ దోర్కా గారిని గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆమె క్రియలు ఎలా బాగుంటాయి అంట, ఆమె ధర్మ కార్యాలు గుర్తిస్తున్నారు. మరి మనల్ని బట్టి మనకి గుర్తింపు ఉంది. క్రీస్తులో అడుగు పెట్టాం, క్రీస్తులో అనుసరిస్తున్నాము. ఏమని గుర్తిస్తుంది? సమాజం ఏమని గుర్తిస్తుంది?
కుటుంబం ఏమని గుర్తిస్తుంది, సంఘం ఏమని గుర్తిస్తుంది నీ గురించి? నీకు ఏ గుర్తింపు ఉంది? గమనించండి. గుర్తింపు అవసరం అంటారా? అవసరం అంటారా కాదంటారా? దేనిని బట్టి గుర్తింపు ఉండాలి మనకి అంటే దేవుణ్ణి బట్టి మనకు గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రావాలంటే మనలో ఏం ఉండాలో తెలుసా? సక్రియలు ఉండాలి. ఏముండాలి? సక్రియలు ఉండాలి. సక్రియలు మనం చేయడానికి ప్రయత్నించాలి. ఈ సక్రియలు కనుక మనం చేస్తూ ఉన్నప్పుడు గమనించండి, ఆటోమేటిక్ గా మనల్ని మనకి గుర్తింపు రావాల్సింది ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి, క్రీస్తుని బట్టి మనకు గుర్తింపు వస్తే అది ఎన్నడూ కూడా ఏమవదు బాధ పిల్ల. మనుషులు గుర్తించేదే మనం చేసే దానిని బట్టి ఉంటుంది. అయితే దేవుని బట్టి మనం చేసేది ఎన్నడూ కూడా ఆ గుర్తింపు రావడం కోసం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు ఎలాగ పెట్టారు తెలుసా? ప్రాణాన్ని పెట్టేశారు. దేవుణ్ణి బట్టి దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా వారు బ్రతుకులు ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు ఎదురై వారి జీవితం, ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ పరిస్థితుల్లో ఎన్నడూ కూడా వెనుదిరగక ముందుకే అడుగులు. ఎలాంటి క్రియలు చేశారు అంటే, ఏ విధమైన కార్యాలు చేశారు అంటే, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దేవుణ్ణి బట్టి వాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? భూమిని, వాళ్ళ గుర్తింపు ఏంటి? భూమిని తల్ల క్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చింది. ఎలా చేయగలుగుతున్నారు భూమిని తల క్రింద? వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళ గుర్తింపు ఏంటి చెప్పండి? శిష్యుల గుర్తింపు ఏంటి చెప్పండి? వాళ్ళు చాలరు చేపలు పట్టుకునేవారు. కానీ ఎవరిని బట్టి ఇప్పుడు గుర్తింపు వస్తుంది? వీళ్ళు చేపలు పట్టుకునేవారు కదా అనే అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు గుర్తింపు ఏంటో తెలుసా? ఇప్పుడు చేపలు పోయి ఏమొచ్చింది? ఇప్పుడు భూమిని తల్ల క్రింద. దేనిని బట్టి వారికి ఆ గుర్తింపు వచ్చింది అంటే ఈ చేపలు మళ్ళీ రాలా, మరి ఏమొచ్చింది? దేవుడు వచ్చింది. అంటే వాడు చేస్తున్న క్రియలను బట్టి అసలు ఆశ్చర్యపోయారు. వారు చేస్తున్న కార్యక్రమాల బట్టి వారికి ఆశ్చర్యం కలిగింది. మరి మన భక్తి జీవితం చేస్తున్నాము, క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నాం, మన క్రియలను బట్టి ఎవరైనా ఆ దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారా? ఎవరైనా మనం బ్రతికే విధానాన్ని బట్టి, మనం నడిచే విధానాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. ఎవరికి మహిమ రావాలి? దేవునికి. ఇప్పుడు ఆ విధంగా చూడండి, ఆ చేపలు పట్టుకుని ఆ జాడలు ఎన్నిక లేని వారిని దేవుడి ఘనమైన పాత్రగా చేశాడా లేదా? విలువ ఉండిద్దా? చేపలు పట్టుకునే వారికి ఉండిద్దా? ఆ విలువ లేని వారికి విలువ ఎలా వచ్చిందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను బట్టి మనకు ఒక గుర్తింపు రావాలి. ఆయన బట్టి మనము బ్రతికే విధానాన్ని బట్టి మనకి ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. ఆ మహిమ రావాలంటే మనము ఏం చేయాలంటే సక్రియలు చేయాలంటారు. ఆ సక్రియలు కనుక మనం చేసుకుంటుంటే దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన వాడు. ఓ గన్నుల రీతిగా చూడండి, ఆ పామరులని, విద్య లేని వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎలాగ వాడుకోవటం మొదలుపెట్టాడంటే, వామ్మో భూమిని తల్ల క్రిందులు చేయవాలంటే మామూలు విషయం అనుకుంటున్నారేంటి? వాళ్ళు వస్తువులు ఉన్నప్పుడు ఎంత కార్యాలు దేవుడు జరిగించారో తెలుసా? వాళ్ళ నేరపడితే ఏం జరిగింది? స్వస్థతలు జరిగింది. ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు జరిగించారు. వాళ్ళ గుర్తింపు గురించి చదువుకుంటూ ఉంటారే అపోస్తుల కార్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా వారి గుర్తింపు దేనిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. ఇప్పుడు మన గుర్తింపు మనం చేసే పనిని బట్టి గుర్తింపు ఉంటుంది, కానీ మనము దేవుని కొరకు బ్రతికే విధానాన్ని బట్టి గుర్తింపు ఉంటుందా? ఏం చెబుతున్నారు? మనం చేసే పని దగ్గర మనకు గుర్తింపు ఉందా? వీడు క్రైస్తవుడు అని ఉందా? మనం చేసే పని దగ్గర కూడా మనకు గుర్తింపు ఉందా లేదా? ఉండాలి. అంటే వాళ్ళతో కలిసి ఉన్నామంటే ఇంకేముంటుంది గుర్తింపు? అవునంటారు కదంటారు. వాళ్ళతో పాటు కలిసి బ్రతికేస్తారు అనుకోండి, మనకు గుర్తింపు ఏముంటుంది? ఉండవు. అంటే ప్రత్యేకమైన బ్రతుకును బ్రతకటం మనము ప్రయత్నించాలి, గుర్తించాలి. మనం చేసే ఉద్యోగం దగ్గర, మనం చేసే పని దగ్గర గమనించండి, మనం ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడిపేవారిగా ఉండాలి. దానిని బట్టి
మనము గడిపే దానిని బట్టి దేవునికి మహిమ వచ్చింది. అంటే నీ గుర్తింపు లోకానుసారంగా రాకూడదు, లోకానుసారంగా రాకూడదు, దేవుణ్ణి బట్టి. ఆ దేవుణ్ణి బట్టి రావాలంటే నువ్వు బలమైన ప్రార్థనా పరువుగా ఉండాలి. నేనేమనాలి? ప్రార్థన చేయనిది ఏది కూడా చెయ్యరు అని ఒక విధానం రావాలి. అంటే నువ్వు బలంగా ప్రార్థిస్తావని, పాటలు పాడతావని, పరిచర్యలో ఉంటావని, వాక్యాన్ని చదువుతావని నీ గుర్తింపు రావాలి. ఎక్కడ రావాలి? కుటుంబంలో రావాలి, సంఘంలో రావాలి, ఎక్కడ రావాలి? సమాజంలో రావాలి. అది దేవుని బట్టి రావాలి, కానీ ఆ లోకాన్ని బట్టి రాకూడదు. చూడండి, పామరుని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు మనలో కూడా దేవుడు వాడుకుంటాడా లేదా? వాడుకుంటాడా లేదా? ఖచ్చితంగా నిలబెడతాడు. మనము విధేయతను చూపించి ముందుకు అడుగులు వేస్తే ఆయనను కొరకు కనుక మనం, ఎందుకంటే ఆయన మనల్ని వెలుగుగానే చేశాడు, అనేకులకు వెలుగుగా చేశాడు, అనేకులకు దీవెనకరంగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన చేసిన విధానంలో మనము ముందుకు అడుగులు వేసేవారిగా ఉండాలి. పిల్లలు ముందుకు అడుగులు వేసేవారిగా ఉండాలి. ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతానే ఉంటాయి. గమనించండి, లోకానికి వేరే మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయా లేవా? ఎదురవుతాయి, ఖచ్చితంగా ఎదురవుతాయి. అంటే దేవుని బట్టి మన గుర్తింపు వస్తూ ఉన్న క్రమంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే మన జీవితానికి ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట అంటారు మనకు బాగా తెలిసిన మాట, ఎవరైనాను క్రైస్తవులైనందుకు బాగా అనుభవించిన ఆ పేరుని బట్టి దేవుడికి మహిమ వచ్చింది. అంటే బాగా అనుభవిస్తే మహిమ వచ్చిందా దేవుడికి? ఇందాక ఎలాగ మహిమ పరచబడతాడు దేవుడు? మనుషులు నీ సక్రియలను చూచి పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరుస్తారు. ఎక్కడ చెప్పాడు అది? మత్తయి గారు రాసిన సువార్త చెప్పాడు. ఎవరైనా ఇప్పుడు క్రైస్తవులైనందుకు బాగా అనుభవించిన ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి. అంటే మనం అయినందుకు ఒక ప్రత్యేకమైన బ్రతుకుతూ ఉన్నప్పుడు గమనించడం కదా, ఎవరికి మహిమ వచ్చేది? దేవుడు. ఇప్పుడు లోకానికి మనం ఏమైపోయాం? వేరే. చూడండి, లోకానికి వేరే మూర్ఖులను ఇతరు. ఈ లోకంతో పాటు మళ్ళా మనం కలిసిపోయాం అనుకోండి, ఎవరికి మహిమ రాదు? దేవుడికి మహిమ రాదు. దేవుడికి మహిమ రాదు. ఇప్పుడు దేవుడికి కనుక మనం మహిమ తీసుకొచ్చే విధంగా కనుక మనం బ్రతుకుతుంటే దేవుడు మన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. చూడండి, కొంతమంది పాత నిబంధనలో కనుక మనం చూడగలిగితే, ఒక అన్యులు ఎలాగ పిలిచారో తెలుసా? అన్యులు ఏమని పిలిచారు అంటే, బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాలు ఉన్నాయి. వారిలో టూకీగా కొన్ని విషయాలు చూడటానికి నేను ప్రయత్నిస్తాను. ఎలా పిలిచారో, వారు నమ్ముకున్న వారు బ్రతికిన విధానాన్ని బట్టి నువ్వు ఈ విడిచిపెట్టాలి, దేవుని విడిచిపెట్టాలని చెప్పేసి ఆయన మీద కుట్రలు పడినప్పుడు వారిని బ్రతికిన విధానాన్ని బట్టి కొన్ని మాటలు తగ్గడానికి చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం మీకు అర్థమైపోయింది. దానియేలు గ్రంథం ఆ రాజు ఎలా గుర్తించారో కొన్ని విషయాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం దుఃఖ స్వరముతో. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని మనము అతను గుర్తిస్తున్న విషయాన్ని మనం ఆలోచిస్తాం. ఇది ఎప్పుడు మనం చదువుకున్నాం కదా అనుకోమాకండి, కానీ అక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో. ఇక్కడ సందర్భం అంతా మనకు అందరికి తెలుసా లేదా? ఆ ప్రతిమకి ఏం చేయమన్నారు? ఎవరు కూడా మొక్కకూడదు అన్నారు. ప్రార్థన ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఎవరు కూడా ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళి చేయాలి. ఆ పరిస్థితుల్లో దానియేలు గారు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఏం చేశారు? వాళ్ళు తీసుకెళ్లి ఆ సమాచారం రాజుకి చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా తీసుకెళ్లి సింహాల గృహలో పడేశారు. గమనించండి, భక్తి చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతానే ఉంటాయి. ఇదంతా సందర్భం. అయితే ఇక్కడ చూడండి, ఆయన ఇస్తున్న గుర్తింపు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? ఆయన ఒక గుర్తింపు గురించి తెలియజేస్తున్నాడు. ఏమైనా తెలియజేస్తున్నాడు? చూడండి, జాగ్రత్త చూడండి. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి. ఎలాంటి మాట తెలుసా? ఎలాంటి మాట తెలుసా? చూడండి, జీవము గల
దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుకున్న దేవుడు నిన్ను అతను అడిగిన. ఎలాంటి గుర్తించాడు తెలుసా? ఏ విధంగా గుర్తించాడు తెలుసా? ఇతను గమనించండి. జీవము కలిగిన దేవుని సేవకుడు, జీవం కలిగిన దేవుని సేవకుడు. ఆలోచించడం ఎలాంటి గుర్తింపు ఇది? పౌలు గుర్తింపు అనుకుంటున్నారేంటి? అంటే దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఇలాగా ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. ఏమైనా చట్టాన్ని తీసుకొస్తాడు తెలుసా? ఏమైనా చట్టాన్ని తీసుకొస్తాడంటే, ఇగో మీ దేవుడు వేరే ఒక దేవుడు లేడు. షడ్రక్ మెషక్ దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు. ప్రత్యేకమైన జీవితం అండి. ఆ గుర్తింపు చూడండి. అంటే దేవునికి మహిమ తీసుకొచ్చారు వీళ్ళు, దేవునికి మహిమ తీసుకొచ్చారు. అంటే దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా వారి గుర్తింపు, ఆ జీవన విధానం కనబడుతుంది. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. మరొక వ్యక్తిని కూడా మనం చూడగలిగితే రాజుల రెండో గ్రంథము, రాజుల రెండో గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఎవరు కనబడతారు? ఎవరు కనబడతారు? కనబడతారు 8వ వచనం నుండి చూడండి. కాగా ఈ 9వ వచనం అంటలేదు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి వచ్చుచూ పోవచ్చున్నవాడు ఏమంటుంది? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదను. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. గమనించండి. అంటే ఏమైనా గుర్తిస్తుంది. ఏమైనా గుర్తిస్తుంది? భక్తి గల దైవజనుడు. ఇందాక ఏమంటున్నారు ఆయన? జీవము కలిగిన దేవుని సేవకుడని గుర్తించాడు. అంటే క్రియలు కనపడాలి. అంటే ఆ క్రియలు కనపడడం ద్వారా ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే, గమనించడం జీవము కలిగిన దేవుని సేవకుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఇక్కడైతే ఈ శూన్యమైన రాజు ఏమని సాక్ష్యం ఇస్తుంది? భక్తి గల దైవజనుడని సాక్ష్యం ఇస్తుంది. నేను ఎరుగుదును అంటే గుర్తిస్తూ ఉంది. మరి మన గుర్తింపు ఎలాగ ఉంటుంది? అసలు మనం గుర్తిస్తున్నారా? మనం గుర్తింపులో ఉన్నాము. మనం చూడండి, మనం గుర్తింపులో ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? తమ్మేయాలి, కళ్ళు స్కాన్ చేయాలి, చేసేసి మనకు ఒక నెంబర్ ఇస్తే మనకు ఒక ఏముండేది? గుర్తింపు ఉండేది. అవి లేకపోతే మనకి ఏమి లేదు, గుర్తింపు లేదు. ఇప్పుడు ఓటు వేయాలంటే ఎవరు వేయాలి? 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. అవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే ఆ ఓటు వేయటానికి వాళ్ళు అర్హులు. గుర్తింపు అంటే ప్రభుత్వం లెక్కలో మనం ఉన్నామని. అది కనుక 18 ఏళ్ళు రాడిన ఓటుకి కరెక్ట్ గా కనుక లేకపోయిందనుకో, ప్రభుత్వం లెక్కలో మనం ఏమైనట్టు? గుర్తింపు లేనట్టు. మరి ప్రభువు లెక్కలో మనకి గుర్తింపు ఉందా? ప్రభు దృష్టిలో మనం గుర్తింపు కలిగి ఉంటున్నామా? ఆ విధంగా మనల్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? అయితే బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని గుర్తించారు. భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి గుర్తింపు గురించి ఎన్నో విషయాలు. అంటే లోకాల్లో గుర్తింపు మనకి కావాల్సింది. ఎవరిని బట్టి గుర్తింపు ఉండాలి? దేవుని బట్టి మనకి గుర్తింపు రావాలి. ఆ దేవుని బట్టి మనకి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా మనము ఆయన గొప్ప చెప్పిన సత్క్రియలు మనము చేసుకుంటాం, వెళ్ళిపోవాలి. ఆ సత్క్రియలు ఏంటంటే ఆ లోకానికి వేరే మనం క్రీస్తులో జన్మించి ముందుకు అడుగులు వేయాలి. ఆ క్రియలను చూపించుకుంటే కనుక మనం వెళితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తన నమ్మిన బిడ్డలను విడిచిపెడతారా? ప్రత్యేకంగా బ్రతుకుతున్న వ్యక్తిని విడిచిపెట్టడం పిల్లరా. ప్రత్యేకంగా బ్రతుకుతున్న వ్యక్తులకి దేవుడు కనపరచడం మొదలు పెడతాడు. లోకానికి వేరే బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు కూడా తట్టుకొని కనుక ముందు అడుగులు వేస్తుంటే దేవుడు మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి సమర్థం పెట్టారు. కాబట్టి
ఈ ఉదయకాలం ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాం. ఎందుకంటే లోకానికి క్రీస్తును అనుసరిస్తున్న మన జీవితం ఎలాగ ఉండాలంటే ఖచ్చితంగా ఒక్క మాట చూపించేసి నేను ముగించేస్తాను. లోకానికి వేరైన మనము క్రీస్తు యొక్క అడుగు జాడలో మనం నడవటం మొదలు పెట్టాలి. ఒక్క మాట చూడండి, ముగించేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం సార్ చూడండి. ఎందుకంటే ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏం కలిగింది? బాధ కలిగింది. ఆ బాధను కూడా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. యేసుక్రీస్తు వారు ఎలా కొన్నారు మాటను చూసేసి ముగించుకున్నా. క్రీస్తు కూడా మీరు తన అడుగు గానయందు నడుచుకున్నట్లు మీకు ఏముంచిపోయారు? మాదిరి ఉంచి పోయెను. మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబెట్టబోయి తనను తాను ఏం చేశారంట? అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుడికి ఏం చేయాలి? మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకొని క్రీస్తుని బట్టి మనకు క్రైస్తవులుగా ఒక గుర్తింపు రావాలంటే సత్క్రియలు మనం చేసేవారిగా ఉండాలి. లోకములో గుర్తింపు కొంతవరకే కానీ దేవుడు గుర్తించుకునే విధంగా మనం భక్తి చేయాలి. ఎవరు గుర్తించుకునే విధంగా? దేవుడు గుర్తించుకునే విధంగా భక్తి చేయాలి. ఆ విధంగా గుర్తించుకున్నాడు అనుకోండి, ఆయన మర్చిపోతారా? ఇక్కడ కనుక మనం ఆయనకి నమ్మకంగా ఆయన గుర్తించుకునే విధంగా భక్తి చేసామంటే ఆడ ఖచ్చితంగా ఆయన మరిచిపోయేవాడు. ఇప్పుడైతే రాజకీయ నాయకులు మనల్ని ఇప్పుడు గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎలాగ పెడతారు? 2 చేతులు పెట్టి అన్నా నమస్తే, అక్క నమస్తే అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటారు. తర్వాత గెలిచిన తర్వాత గుర్తు పెట్టుకుంటారా? నేనండి ఓటేసాక అక్కడికి వచ్చి అడిగావు కదా, మీ అమూల్యమైన ఓటు నాకే వేసి నన్ను గెలిపించండి అన్నారు. గమనించండి. తర్వాత గుర్తుంటావా? మనం గుర్తున్నాం. కానీ దేవుడు కనుక దేవుడు చెప్పిన క్రియలు కనుక మనం చేసాము అంటే ఖచ్చితంగా ఆయన మరిచిపోయేవాడు. కాబట్టి ఆయన గుర్తింపును మనం బ్రతకాలి. ఆయన గుర్తించుకునే విధంగా మనం భక్తి చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు ఆయన గుర్తించుకునే విధంగా భక్తి చేశారు. లోకానికి వేరైన మనము లోకస్తులుగా మనం బ్రతకడానికి వేరు లేదు, కానీ ఎలాగా బ్రతకాలంటే దేవుడు గుర్తించే విధంగా బ్రతికే విధంగా మనం అందరం కూడా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గుర్తింపు దేవుని బట్టి అని తండ్రి, కొన్ని విషయాలు లోకాన్ని బట్టా దేవుణ్ణి బట్టి అని తండ్రి కొన్ని విషయాలు మేము ఆలోచించాం. లోకాన్ని బట్టి అయితే తండ్రి మనం మర్చిపోవచ్చు దేవా, దానివల్ల మాకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ మీ కుమారుడైన క్రీస్తుని బట్టి తండ్రి దేవా, మేము బ్రతకటానికి గుర్తింపు రావడానికి మీరు ఎక్కువ చూపించమని వేడుకుంటున్నాం. దానిని బట్టి తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని బట్టి తండ్రి మేము ముందుకు అడుగులు వేసుకున్న క్రమంలో మీరు ఆ నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహిస్తానంటున్నారు. ఆ క్రియలు తండ్రి మీకు మహిమపరిచే విధంగా ముందుకు అడుగులు వేయటానికి మీరే సహాయం చేసి దీవించమని. ఎంతమంది మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాలకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.